బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు షాక్ ఇచ్చింది బాంబే హైకోర్టు. 8 నెలలు ముందుగానే రిలీజ్ చేయడం మీద సీరియస్ అయింది. పేరోల్, ఫర్లోగ్ మీద సగం రోజులు జైలు బయటనే ఉంటే సత్ప్రవర్తనను ఎట్లా డిసైడ్ చేశారని ప్రశ్నించింది. దీని మీద వివరాలు ఇవ్వాలని మహారాష్ట్ర సర్కార్ను అడిగింది. వరుస బాంబు పేలుళ్ల కేసుల సినీ నటుడు సంజయ్ దత్ ను జైలు నుంచి ముందుగానే బయటకు పంపడానికి కారణాలు చెప్పాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడిగింది బాంబే హైకోర్టు. శిక్ష అనుభవిస్తున్న కాలంలో సంజయ్ దత్ కిచ్చిన పెరోళ్లు, సెలవుల మీద దాఖలైన పిల్ను హైకోర్టు బెంచ్ విచారించింది. ముందుగానే ఆయన్ను విడుదల చేయడానికి ఏ అంశాలు పాటించారో నివేదిక ఇవ్వాలని కోరింది. ఆయన ఇంట్లో తుపాకులు దొరికినాయన్న కేసులో సంజయ్ కు 5 ఏళ్ల శిక్ష పడ్డది. 2013 మే నెలల సుప్రీంకోర్టు దీన్ని సమర్థించింది. అప్పటి వరకు బెయిల్పై ఉన్న ఆయన లొంగిపోయారు. శిక్షాకాలం 8 నెలలుండగానే పోయినేడాది ఫిబ్రవరిలో పూణేలో ఉన్న ఎరవాడ జైలు నుంచి సంజయ్ విడుదలయ్యారు. సత్ప్రవర్తనతోని ఈ నిర్ణయం తీసుకున్నామని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే సంజయ్ ప్రవర్తన మంచిగుందని అధికారులు ఎట్ల నిర్ణయానికి వచ్చారో చెప్పాలని కోర్టు అడిగింది. చాలా రోజుల ముందే సంజయ్ దత్ జైలు నుంచి బయటకు రావటం మీద అనుమానాలున్నాయంటున్నారు పిటిషనర్. సామాన్యులకు ఒక న్యాయం, పలుకుబడి ఉన్నోళ్లకు మరో న్యాయం ఉంటదా అని ప్రశ్నించారు. संजय दत्त को छोड़ने के पीछे एक तो गवर्नमेंट है या फिर कारागृह प्रशासन है। इसमें कहीं ना कहीं पे एक भ्रष्टाचार और किसी न किसी तो एक राजनीतिक साजिश चलाई जा रही थी कि जिस तरह से संजय दत्त को अर्ली रिलीज पे छोड़ा गया था। इसमें कैदी मर रहे हैं जेल के अंदर, फिर भी उनको पैरोल और फॉरलो नहीं मिल रहा है। पर संजय दत्त जैसे कैदी को थोड़ा सा पाँव में कुछ खरोच आई या उसकी वाइफ का ये हुआ बीमारी हुई तो उनको बार बार पैरोल फॉरलो दिया जा रहा है. పెరోల్, ఫర్లోగ్ మీద అప్పటి వరకు ఉన్న చట్టాల ప్రకారమే మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు న్యాయ నిపుణులు. कि महाराष्ट्र जेल के मुताबिक हर कोई मुलजिम को 1 साल में 90 डेज पैरोल मिलता है और वो सजा में इंक्लूड होता है. और उस जमाने में, संजय दत्त के जमाने में, उस वक्त जो उसको सजा हुई थी उसे 14 दिन का फरलो मिलता है. ये भी सेंटेंस में इंक्लूड है. जहां तक जेल अथॉरिटी का कहना है कि उन्होंने उसे कोई मोहलत नहीं दी है, लेकिन ये बात जरूर सही है कि जिसे सजा हुई उस कैदी का गुड बिहेवियर है, ये किस तरह से असेस किया जाता, उसके लिए क्या क्राइटेरिया है, क्या ये सब्जेक्टिव सेटिस्फैक्शन है, इसके बारे में शायद मुझे लगता है बहस जरूर होगी. వారం రోజులల్లా మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫిడవిట్ వచ్చాక దీని మీద మళ్ళోపారి విచారణ చేయనుంది బాంబే హైకోర్టు.